న్యూస్ చెప్పే యోచనలో కేంద్ర ప్రభుత్వం కనిపిస్తోంది. ఆదాయ పన్ను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉంది. 15 లక్షల వరకు ఆదాయం గల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ఆలోచన చేసినట్లు సమాచారం. 3 లక్షల నుంచి 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం 5 నుంచి 10% ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు వర్తింపజేసే అవకాశం కనిపిస్తోంది. పన్ను రేట్లు తగ్గిస్తే లక్షలాది మందికి బిగ్ రిలీఫ్ దొరికే అవకాశం కనిపిస్తుంది. 15 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 30% పన్ను యథాతథంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఎన్నో ఆశలు ఎన్నో అంచనాలతో రాబోతోంది. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు అంచనాకు వస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం, ఆమె ప్రకటించే పథకాల కోసం చాలామంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈసారైనా మధ్యతరగతి జీవులకు ఊరట లభించేనా అనే ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 8వ వరుస బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పన్ను మినహాయింపుపైనే అందరి దృష్టి ఉంటుంది. నిర్మలా సీతారామన్ 2019లో తన మొదటి బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళడానికి దశాబ్దాలుగా ఉపయోగించిన లెదర్ బ్రీఫ్ కేసును ఎర్రటి గుడ్డతో చుట్టి తీసుకొచ్చారు. అయితే గత 3 ఏళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా బడ్జెట్ను కూడా డిజిటల్ రూపంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అన్ని విషయాలు అర్థం కావాలంటే మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ఆ అంశాల్లోని గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గణాంకాల నుండి భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్లో దీనిపై దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇక మొత్తం మీద బడ్జెట్ 2025 ఆర్థిక లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 24 నుండి మార్చి 25 వరకు అంటే బడ్జెట్లో ద్రవ్య లోటు జీడిపిలో 4.3% ఉందని అంచనా వేయబడింది. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ద్రవ్యలోటు గణాంకాలను మార్కెట్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. సో మొత్తం మీద పన్ను రేట్లు తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 10% ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు వర్తిస్తున్నాయి. పన్ను రేట్లు తగ్గిస్తే లక్షలాది మందికి బిగ్ రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. 15 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 30% పన్నును యథాతథంగా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈసారి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలోనే ఉన్నట్టుగా కనబడుతోంది. మొత్తం మీద 3 లక్షల నుంచి 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం 5 నుంచి 10% ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు వర్తింపజేస్తున్నారు. పన్ను రేట్లు తగ్గిస్తే లక్షలాది మందికి పెద్ద ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. మా కొలీగ్ గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, రేపు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య జీవుడికి ఎలాంటి ఊరట లభించే అవకాశం ఉంది? చాలామంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఉండే ఛాన్స్కు సంబంధించి ఆలోచిస్తున్నారు. సో పన్ను మినహాయింపు సంబంధించి ఎట్లాంటి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది? కేంద్ర బడ్జెట్ ఎలాంటి అంచనాలతో రూపొందుతుంది? రామ్దాస్, ఈ బడ్జెట్ సెషన్ లో మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పే యోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేమెంట్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ అయిపోవడము, అదే విధంగా క్యాష్ వినియోగం చాలా తక్కువ అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆదాయ పన్నులోకి ఆ స్లాబ్ లోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఏదైతే 15 లక్షల వరకు గల ఆదాయం ఉన్న వారికి కొంత పన్ను రేటును తగ్గించాలంటూ కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే 3 లక్షల నుంచి 15 లక్షల లోపు ఉన్న వారికి ప్రస్తుతం 5 నుంచి 10% ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు వర్తిస్తున్నాయి. అయితే పన్ను రేటు తగ్గిస్తే కనుక లక్షలాది మందికి ఒక పెద్ద రిలీఫ్ జరగనుంది. 15 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 30% పన్నును యథాతథం చేస్తూ ఈ యొక్క బడ్జెట్ లో కొంత మార్పులు చేర్పులు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, రేపు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఆమెకు ఇది 8వసారి యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే అనేక అంశాలపైన కూడా కొంత ఈ బడ్జెట్ సమావేశాలలో ఊరట లభిస్తుంది. అదేవిధంగా దేశ జీడీపీకి సంబంధించిన అంశం పైన, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించి గత కొద్ది కాలంగా భారతదేశంలో ప్రతి సామాన్యుడు కూడా డిజిటల్ పేమెంట్స్ ను యూజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ కు సంబంధించిన
లావాదేవీల కిందికి వస్తున్నారు. క్యాష్ వినియోగం తక్కువ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆదాయ పన్ను విధించబడుతుంది. వాళ్ళందరికీ కూడా ఊరట లభించే విధంగా ఈసారి బడ్జెట్ లో అనేక కీలక మార్పులు చేయనున్నారు. అయితే ఈ రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి అంశాలపైన ఉంటుంది అన్న దానిపైన కూడా కొంత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే సగటు జీవికి సంబంధించి అంటే సాధారణ పౌరునికి కార్పొరేట్ దిగ్గజాల వరకు కూడా అందరికీ ఈ యొక్క కేంద్ర బడ్జెట్ సంబంధించి కొంత ఆశ అయితే ఉంది. ఈ యొక్క బడ్జెట్ లో అన్ని వర్గాల వారు కూడా ఆసక్తిగా ఈ బడ్జెట్ అంచనాలను అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. 2025 వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే కీలక ప్రతిపాదనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎటువంటి అంశాలపైన నిర్మలా సీతారామన్ అదేవిధంగా ఈ బడ్జెట్ లో ఏమేమి కొత్త విషయాలను ప్రవేశపెడతారన్నది కూడా వేచి చూడాల్సింది. అయితే సామాన్యునికి మాత్రం కొంత ఊరట కలిగించే విధంగా ఈ యొక్క బడ్జెట్ అయితే ఉండబోతుంది అనేది మాత్రం కొంత సమాచారం అయితే అందుతుంది. 15 లక్షల లోపు ఉన్న వారికి ట్యాక్స్ లో పన్ను తగ్గించే యోచనలు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రామ్దాన్ రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ సంబంధించి అన్ని వర్గాల్లో ఆసక్తి కనబడుతోంది. ముఖ్యంగా ఎలాంటి బడ్జెట్ ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు ఎక్కువగా పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు ఆకర్షణీయమైనటువంటి స్కీమ్స్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొంత ఆందోళన ఉన్న పరిస్థితి, పన్ను మినహాయింపు సంబంధించి వారికి ఏమైనా భారీ ఊరట లభించే అవకాశం ఉందంటే అవునని అనిపిస్తోంది. అందులో భాగంగా పన్నుల సరళీకృతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఆదాయ పన్ను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉంది. 15 లక్షల వరకు ఆదాయం గల వారికి పన్ను రేట్లను తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 3 లక్షల నుంచి 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం 5 నుంచి 10% ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తోంది. పన్ను రేట్లు తగ్గిస్తే లక్షలాది మందికి ఇది పెద్ద రిలీఫ్ కావచ్చు. అలాగే 15 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 30% పన్ను ఎప్పట్లాగే ఉండే అవకాశం ఉంది. సో 15 లక్షల లోపు వాళ్ళకి తగ్గించే ఛాన్స్ కనిపిస్తుంది. చూడాలి మరి రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి, సామాన్యునికి ఎలాంటి ఉపయోగం ఉందనే అంశంపై ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి